అన్న మీ పేరేం పేరన్నా? పేరు రాంబాబు అండి. ఏ ఊరన్నా? విఆర్‌పురం అండి. ఓకే. ఇప్పుడు మీరు మిరప ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారన్న? నేను 3 ఇయర్స్ నుంచి చేస్తాను. 3 ఇయర్స్ నుంచి. ఏ రకాలు వేస్తారన్న? ఇక్కడ ఇస్తారు. చిన్నపల్లి మీకు బాగా అంటే దిగుబడికి ఏ వెరైటీ బాగా వస్తుందన్న? ఈ పంచాక్షరి హ్మ్. వస్తుంది. మహానంది పంచాక్షరి బాగా ఆనంద్ వస్తుంది. పంచాక్షరి. అన్న ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసావన్న? ఇది 2 ఎకరాలు వేసానండి. 2 ఎకరాలు వేసినారు. ఎన్ని కోతలు కోసారన్న? ఒక కోత కోసాను. ఒక కోత కోసినారు. ఒక కోతకి ఎన్ని క్వింటాలు కావచ్చు అన్న? కోతకి ఎకరానికి 15 క్వింటాలు వచ్చినాయి. ఎకరానికి 15 క్వింటాలు వచ్చినాయి. ఎంత తాళ్ళు వస్తుందన్న? ఆలో ఒక 50 కేజీలు వచ్చాయి. 50 కేజీలు వస్తుంది. ఇప్పుడు కాయలు ఏమన్నా కోసేటప్పుడు ఏమన్నా రాలుతున్నాయా? వచ్చేటప్పుడు ఏం రావట్లేదండి. కాయలు అయితే రాలవు. రాలేదు. పీకేటప్పుడు ఈజీగా ఉందన్న? ఈజీగా ఉంది. ఇప్పుడు కాయ తూకం ఎలా ఉందన్న? తూకం బాగుందండి. కలర్ అన్న? కలర్ కూడా బాగుందండి. కలర్ కూడా బాగుంది. ఇప్పుడు దిగుబడిలోకి వచ్చేటప్పటికి దీనికి తేడా ఉందా? తేడా ఉందండి. ఎంత తేడా ఉండొచ్చు? అది ఎకరానికి 10 క్వింటాలు అవుతుంది ఫస్ట్ కోత కోసి. ఆ, 30 క్వింటాలు ఏదో అవుతుంది. ఎకరాకు 30 క్వింటాలు అవుతుంది. 40 క్వింటాల దాకా అవుతుంది. ఎకరాకు 40 క్వింటాలు అవుతుంది. 40 అవుతుంది. ఇప్పుడు ఆరడం ఎలా ఉందన్న? పట్టికి రావడం కానీ ఆరడం కలంలో ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజుల్లో ఆరిపోతుంది. 10 రోజుల్లో ఆరుతుంది. కాయ పట్టి ఉందా లేకుండా ముడత వస్తుందా? ముడతేం లేదు. పట్టి వస్తుంది. పత్తి వస్తుంది. పట్టి వస్తుంది. ఇప్పుడు మిరపకాయలు మీరు చూసినప్పుడు కొనేవాళ్ళు వస్తారు కదా, ఏమన్నా దీని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? బాగుంది అంటున్నారా లేకుంటే ఊరికి కలర్ ఎలా చెప్తున్నారా? బాగుందని బాగుంటుంది కొంటున్నారు. ఇప్పుడు ఏ రేట్ ఇస్తున్నారు? ఈ మహానంది సీడ్స్ పంచాక్షరికి ఏ రేట్ ఇస్తున్నారన్న? ఇచ్చిన రేటు దీనికి ఇస్తున్నారు. ఎక్కువ ఏమి ఇవ్వట్లా. ఇవ్వట్లేదండి. రెండుకి ఒకే రేటుకి ఇస్తున్నారు. రెండు ఒకే రేటుకి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అన్న ఇది బెబ్బర్ తెగులు ఎలా తట్టుకుంటుందన్న? బొబ్బరిది అసలు రాలేదండి. రాలేదు. ఉందండి. అక్కడక్కడ ఉంది. ఈ పంచాక్షరికి కనిపించట్లేదు. కనిపించలేదు. బెబ్బర్ తెగులు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఈ రెండో కోత కోసినా కూడా ఇప్పుడు మీకు ఎంతమంది కూలీలు పడుతున్నారన్న కోత కోలకి? ఎకరానికి వచ్చి 40-50 మంది పడుతున్నారు. 40 మంది ఎకరాకి. అంతే 90 మంది పెట్టారండి ఎకరానికి. ఎన్ని క్వింటాలు కోసినారన్న? 15 క్వింటాలు కోసారండి. 15 క్వింటాలు కోసినారు. కాయ మీకు కోత కూలికి అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎంత కూలికి దీనికి ఏమైనా తేడా ఉందా? తేడా ఏం లేదండి. తేడా ఏం లేదు, మామూలుగానే ఉంది. అందరూ ఒకేలాగానే ఉంటుంది. కోసుకోవడం అంతా ఒకేలాగానే వస్తుంది. ఇప్పుడు అయితే వచ్చేడైనా మీరు వేస్తే మిరప అనేది వేస్తే దీని మీదకి వెళ్ళిపోతారు. మీద మహానంది చిప్స్ వల్ల చాలా మంది ఇదే చేశారండి. చాలా మంది ఇదే వేస్తారు. బాగానే ఉంది. అందరూ వచ్చేడు మిరప అనేది వేస్తే దీని మీదకి వెళ్ళిపోతారు. తేజాలు కూడా తగ్గించుకొని కేజీలు తగ్గిస్తారు. దీని మీదకి వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు మనం చేసామనుకో కోత లేట్ అయితే మనకి కాయలు రాలుతాయి కదా, ఇది ఎలా ఉంది? అలా రాలట్లేదండి అసలు. కాయ రాలేదు. ముందు రాలేండి మనం కోసినప్పుడు కొద్దిగా కూలీల సమస్య కూడా మనకి ఇది అధిగమించింది.